మన ఇండియాలో ఫస్ట్ విలేజ్ ఏంటి? మీరు ఎప్పుడైనా చూసారా? మహాభారతాన్ని రాసింది ఈ విలేజ్ లోనే అని మీకు తెలుసా? హే ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ V&S. We are sisters అండ్ మేము లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఎలాగ లేకుండా క్రిస్ప్ అండ్ షార్ట్ గా చేస్తాం. నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. బద్రీనాథ్ లో మేము స్టే చేసిన రూమ్ ఇదే. మీరు మన తెలుగు స్టేట్స్ నుంచి బద్రీనాథ్కి రావాలనుకుంటే ఫస్ట్ ఢిల్లీ కానీ హరిద్వార్ కానీ రీచ్ అవ్వండి. అక్కడ నుంచి బస్ ఆర్ కార్లో ఫస్ట్ జోషిమాట్కి వెళ్ళండి. ట్రాఫిక్ వల్ల జోషిమాట్కి మీరు రీచ్ అవ్వలేకపోతే పిప్పల్కోట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బద్రీనాథ్కి రీచ్ అవ్వండి. బద్రీనాథ్ నుంచి ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అయిన మానా విలేజ్కి ఒక 3 to 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ వరకు మన వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. పెర్ హెడ్ ఒక 50 to 100 రూపీస్ చార్జ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ ద సీజన్. అక్కడ మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ వెహికల్స్ అన్ని ఆపేస్తారు. అక్కడి నుంచి లోపలికి మనం నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఆ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ గా మాత్రమే వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇటువైపు 50 కిలోమీటర్స్ దూరంలో చైనా బార్డర్ ఉంటుంది. ఆర్మీ వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు, సివిలియన్స్ ని అస్సలు అలౌ చేయరు. కొన్ని ఇయర్స్ ముందు వరకు దీన్ని ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనేవారు. కానీ రీసెంట్ గా మోడీజీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఇండియాస్ ఫస్ట్ విలేజ్ కింద చేంజ్ చేశారు. మేము ఆర్చ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఈ చెర్రీస్ కనిపించాయి. ఈచ్ ప్యాకెట్ 150 to 100 రూపీస్ చెప్పారు. బద్రీనాథ్ లో తప్ప మాకైతే ఇంకెక్కడా కనిపించలేదు. సో మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే మానా విలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నడవలేని వాళ్ళ కోసం పిట్టూస్ అవైలబుల్ గా ఉంటాయి. మన వెయిట్ బట్టి అమౌంట్ చార్జ్ చేస్తారు వాళ్ళు. ఎంటర్ అయిన వెంటనే కనుచూపు మేర అన్ని బ్యూటిఫుల్ మౌంటైన్స్, మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అండ్ మంచు కొండలతో చాలా అందంగా ఉంది వ్యూ. మీరు ఏ సీజన్లో వచ్చినా సరే స్వెటర్స్, గ్లోవ్స్, క్యాప్స్ పెట్టుకునే రండి. కొంచెమైనా వామ్గా ఉంటుంది. ఎందుకంటే ముందుకు వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ సరిగ్గా అందదు చాలా మందికి. మేము మే ఎండింగ్లో వెళ్ళినప్పుడు -1 degree టెంపరేచర్ ఉంది ఇక్కడ. విలేజ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ చిన్న చిన్న షాప్స్ చాలా కనిపిస్తాయి మనకి. క్రోషే ఆర్ట్ తెలుసు కదా, ఇక్కడ విలేజ్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాళ్ళ చేతులతో అల్లిన స్వెటర్స్, పౌచెస్, బ్యాగ్స్, క్యాప్స్ అమ్ముతారు. బార్గెన్ చేస్తే రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు. చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ విలేజ్ లో చాలా వాల్స్ మీద మహాభారతం పెయింటింగ్స్ కనిపిస్తాయి. చాలా బాగా రిప్రజెంట్ చేశారు. స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చి రైట్ సైడ్ కి వెళ్తే గణేష్ గుఫ, వ్యాస గుఫ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ సరస్వతి నది, భీమ్ పూల్ ఉంటాయి. ఒక పక్క ఈ విలేజ్ అందాలు, ఇంకో పక్క మౌంటైన్స్, సరస్వతి నది వ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. బద్రీనాథ్ వచ్చినప్పుడు మానా విలేజ్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదే 5330 years ఓల్డ్ గణేష్ గుఫ. వ్యాస మహర్షి చెప్తుంటే వినాయకుడు మహాభారతాన్ని రాసిన ప్లేస్ ఇదే. వ్యాస మహర్షి వినాయకుడు మహాభారతాన్ని రచిస్తుంటే సరస్వతి నది ప్రవాహం సౌండ్ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించేది. అప్పుడు వ్యాస మహర్షి సరస్వతి నదిని అంతర్వాహిగా ప్రవహించమని శాపమిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరస్వతి నది అంతర్వాహిగానే ప్రవహిస్తుంది. జస్ట్ కొన్ని ఇయర్స్ ముందే సైంటిస్టులు సరస్వతి నది ఇక్కడే ఉందని కనుక్కున్నారు. భారతదేశంలో ఇక్కడ మాత్రమే సరస్వతి నది పైకి ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది, మిగతా చోట్ల అంతర్వాహిగానే ప్రవహిస్తుంది. గణేష్ గుఫ నుంచి కొంచెం దూరం పైకి నడుచుకుంటూ వెళ్తే వ్యాస గుఫ వస్తుంది. ఇది కూడా 5330 years ఓల్డ్ టెంపుల్. వ్యాస మహర్షి వేదాలన్నింటినీ విభజించింది ఇక్కడే. వ్యాస గుఫ నుంచి వచ్చిన వే నుంచి కొంచెం బ్యాక్కి నడుచుకుంటూ వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సరస్వతి నది ఆరిజిన్, భీమ్ పూల్ కనిపిస్తాయి. ఇదే సరస్వతి దేవి టెంపుల్, దాని పక్కనే సరస్వతి నది ఆరిజిన్. ఈ టెంపుల్ పక్కనే ఒక బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా, ఇదే భీమ్ పూల్. భీముడు సరస్వతి నదిని క్రాస్ చేయడానికి ఈ స్టోన్ ని బ్రిడ్జ్ లా వేశాడు. ఈ బ్రిడ్జ్ పైనుంచే నడుచుకుంటూనే మనం సరస్వతి దేవి టెంపుల్ కి రీచ్ అవ్వాలి. అక్కడ భీమ్ పూల్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇలా పైకి నడుచుకుంటూ వస్తే స్వర్గారోహిణి ఉంటది. పాండవులు, ద్రౌపది కుక్కతో కలిసి స్వర్గానికి వెళ్లిన మార్గం ఇదే. ఇక్కడి నుంచి స్వర్గారోహిణి పాయింట్ చూడాలంటే ఇంకొక 35 kilometers ఉంటుంది. అక్కడికి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లోపల అకామిడేషన్ ఏమీ ఉండదు, మనమే ట్రెక్కింగ్ కావాల్సిన ఫుడ్, టెంట్ అన్ని తీసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇంకొక 5 kilometers దూరంలో వసుధార వాటర్ ఫాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీకు టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళండి. నడుచుకుంటే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఇంకా అక్కడ స్నాక్స్ కనిపిస్తే కొన్ని తీసుకున్నాం. అవే మా లంచ్, బ్రేక్ఫాస్ట్. అక్కడ నది మధ్యలో జనాలు కనిపిస్తున్నారు కదా, అదే సరస్వతి నది, అలకనంద నది కలిసిన ప్లేస్ కేశవ ప్రయాగ్. అక్కడే 2025లో సరస్వతి నది పుష్కరాలు జరిగాయి. ఈ స్వర్గారోహిణి పాయింట్ నుంచి ఆ సంగం పాయింట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి దారి మొత్తం చాలా చిన్న చిన్నదిగా ఉంటుంది. అనీవెన్ ల్యాండ్, వెళ్లేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పిట్టూస్ అన్ని ఈవే నుంచే వెళ్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కిందకి దిగాలి, లేకపోతే స్లిప్ అవుతాం. మేం వెళ్ళింది పుష్కరాల టైంలో కాబట్టి అక్కడ పోలీసులు వెళ్లే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి హెల్ప్ చేశారు. నార్మల్ టైంలో అయితే దిగడానికి ఎవ్వరూ హెల్ప్ చేయరు, మనమే చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి.
మేము చార్ధామ్కి వచ్చిన మెయిన్ రీజన్ 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే సరస్వతి నది పుష్కరాలు చూడడానికి. పుష్కరాలు జరిగే ఫస్ట్ డేకి ఇక్కడికి రావాలని అనుకున్నాం, కానీ ప్లాన్ క్యాన్సిల్ అయింది. అట్లీస్ట్ లాస్ట్ డేకి ఇక్కడికి వచ్చాం. మేము వెళ్ళినప్పుడు చలి -1 డిగ్రీ ఉంది. జస్ట్ వాటర్ని టచ్ చేస్తే నరాలు లాగేంత చల్లగా ఉన్నాయి. అందుకే ఇక్కడ సరస్వతి నది వాటర్ని వేడి చేసి హాట్ వాటర్ బకెట్స్ 150 to 200 రూపీస్కి అమ్ముతున్నారు. పుష్కరాలు మొత్తం పెద్ద వాటర్ బిజినెసే పెట్టారు ఇక్కడ. పుష్కరాల స్నానం చేయాలి కాబట్టి మేము కూడా ఒక హాట్ వాటర్ బకెట్ తీసుకొని నది వాటర్తో కలిపి పుష్కర స్నానం చేసి పితృకార్యాలు చేశాం. ఆ కొండపైన విలేజ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ సంగం పాయింట్ నుంచి ఆ వచ్చిన దారిలో విలేజ్ అంతా నడుచుకుంటూ వెళ్ళి మానా విలేజ్ ఎంట్రన్స్ కి రీచ్ అయ్యి రిటర్న్ వెహికల్స్ లో బద్రీనాథ్ వెళ్ళొచ్చు. మేము నైట్ బద్రీనాథ్ లో దర్శనం చేసుకున్నాం. డీటెయిల్స్ బద్రీనాథ్ ఫుల్ వీడియోలో ఉన్నాయి, ట్యాగ్ చేస్తా. చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.